చాలామంది భయపడరు, దేవునికి భయపడరు, కానీ ఏదో భక్తి చేసినట్లుగా ఉంటారు చాలామంది. అందుకనే కొన్ని గ్రూపులు ప్రజలు ఉంటారు. వారు ఎలాగుంటారు? దేవుని యొక్క ఆదివారం వచ్చిందంటే ఏ పని చేయరు, కూలికి వెళ్ళరు, ఆఫీస్కి వెళ్ళరు, కానీ దానితో పాటు ప్రార్థనకు కూడా వెళ్ళరు. ఇలాంటి తెగ మనం చాలామందిని చూస్తూ ఉంటాం. నేను ఒక గ్రామం వెళ్తేను, ఆ గ్రామంలో నేను అన్నానమ్మా, ఆదివారం ఇదేంటండి, ఆదివారం కదండి, మేము పనికి వెళ్ళమండి అన్నారు. మరి చర్చికన్నా వెళ్తారంటే చర్చికి వెళ్ళరు. అలాగే ఇంటికాడ విశ్రాంతిగా కూర్చోవడానికే వాళ్ళు వీలు చూసుకుంటారు. ఇది కాదు మనం కావాల్సింది, దేవునికి కావాల్సింది అది కాదు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు. అపవిత్రపరచకూడదు దాన్ని. విశ్రాంతి దినం అంటే అది దేవునిది. దేవుని దినము పరిశుద్ధంగా మనం జీవించి మన ఆత్మ శరీరములను జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది.